వచ్చేది మనమే, తెచ్చేది మనమే, ఇచ్చేది మనమే అన్నట్టు జోరుగా చెప్తున్నాయి ముచ్చట్లు పార్టీలన్నీ. ఢిల్లీ లీడర్లు, గల్లీ లీడర్లు అందరూ మాటల తూటాలు మస్తు గట్టిగా వేలుస్తుర్రు. ఇట్లనే 3 దినాలు తెలంగాణకు మకాం పెట్టిన పువ్వు పార్టీ పెద్ద అధ్యక్షుడు కూడా పొట్టు ముచ్చట్లు చెప్తున్నాడు. సార్ ముచ్చట్లకు తతిమ పార్టీల లీడర్లు కూడా గట్టిగానే బదిలిస్తుర్రు. పాండ్రిగా ముచ్చట్లు ఏంటి చూసేద్దాం. మరిగా ఢిల్లీకి ఏంచి వచ్చిండంటే సార్ ఊరికేనే వస్తాడా చెప్పుండ్రే. 3 దినాలు ముచ్చట్లు చెప్తే 3 నెలల దాకా యాదికుండాలి లీడర్లకు అన్నట్టే గట్టిగా తయారయ్యి వచ్చిండా అన్నట్టు. అదే పూపాటి పెద్ద అధ్యక్షుడు నితిన్ నవీన్ సారు టూరు జోరుగా నడుస్తుంది. ఆదివారం నాడు పట్నంలో ముచ్చట్లు నడిస్తే సోమవారం నాడు ఓరుగల్లు గడ్డ మీద నడిచింది ముచ్చట. కాలేజీ పొలాలతో మాట్లాడిండు సారు. భారత్ మే పహలీ బార్ माननीय प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में पूरे 140 करोड़ जनता को एक सूत्र में बांधने का संकल्प लिया गया और एक स्वप्न हम लोग लेके चल रहे हैं कि हम 2047 का विकसित भारत बनाएंगे। और उस विकसित भारत की आधारशिला हमने रखी सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास। आज विश्व में जो भारत अपना स्थान बना रहा है उसमें कोई नरेंद्र मोदी के नेतृत्व का ही केवल असर नहीं है, 140 करोड़ देशवासी एक साथ चलने को तैयार हैं, इसलिए ये सफलता दिख रही है। పువ్వు పార్టీ వాళ్ళు వస్తే ఏం చేస్తారో, ఏం తెస్తారో, ఏమి ఇస్తారో అందరికి చెప్పుకొచ్చిండు. అందరు ఎదురు బదురు ఊకొని ప్రశ్నలు జవాబులు అడిగిండ్రు. ఇక పనిలే పని సర్కారు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏం చేస్తలేరు అన్నట్టు కూడా బాణాలు వేసిండు కాషాయ దళపతి. ఇక అటెనక గిరిజన నాయకులు పువ్వు పార్టీ కార్యకర్తలతో మాట్లాడినాక భద్రకాళి దర్శనం చేసుకున్నాడు సారు. ఏమైనా తీరు మీటింగులు తీరొక్క ముచ్చట్లతోని కాషాయ లీడర్లలో జోష్ నింపుతాండు నితిన్ సారు. లొల్లులు పెట్టుకోవద్దని లీడర్లకు సురుకులు కూడా గట్టిగానే పెట్టిండట. ఇక అది అట్లుంటే ఇంకో దిక్కు పువ్వు పార్టీ అధ్యక్షుని ముచ్చట్ల మీద షెయి పార్టీ వాళ్ళు మస్తు గరం అవుతుండ్రు. అన్ని జూట ముచ్చట్లే చెప్తాండ్రు అన్నట్టు కోపానికి వస్తుండ్రు. పేద పిజవాన్ని ఆడుకున్నారు, ఎందుకు మీకు ఓట్లు వేయాలి? శ్రీరామచంద్రుడు పేరు చెప్తే మా కడుపు నిండకున్న ఓట్లు వేయాలా? మీకు ఏ పేదవానికి న్యాయం చేశారు? తెలంగాణలో మీ పప్పులు ఉడకవు. వెస్ట్ బెంగాల్లో మీరు ఓట్ల చోరీ చేశారు. పాపం మమతా బెనర్జీ ఇంటికి పంపించారు. 93 లక్షల ఓట్ల చోరీ చేశారు. ఇక్కడ జరగనీయం గాక జరగనీయం. అటు కారు పార్టీ వాళ్ళు సుత కాషాయ లీడర్ల ముచ్చట్ల మీద గట్టిగానే ఎత్తిపోతాండ్రు. వత్తం అంటుండ్రు, ఎట్లొస్తారో చూస్తాం అన్నట్టు మాట్లాడుతుండ్రు. మరి ఇక మంగళవారం కూడా పువ్వు పార్టీ వాళ్ళ మీటింగ్లు జోరుగానే ఉన్నాయి. చూడాలి ఇంకేమేమి నడుతుందో, ఎట్లెట్లయితుందో. కానీ గిట్లనే 3 నెలలకోసారి ఢిల్లీ లీడర్లు విమానం దిగిండ్రంటే మాత్రం పోత కుత ఉడికేటట్టే ఉన్నది తెలంగాణ రాజకీయం అనుకుంటారా అందరూ. షేన్ఖాడ్నే ఉంటున్నాడు, రాజకీయం మర్చిండు అని అనుకుంటుర్రా? బయటికి వస్తలేడు, బాగా ముచ్చట్లు చెప్తలేడు, యాది మర్చిండు అని అనుకుంటుర్రా? అట్లేం లేదట. సారు లోపట అన్నీ ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడట. అదే మాజీ సీఎం కేసీఆర్ సారు కార్ పార్టీకి రిపేర్లు చేసే పనులనే ఉన్నాడట. అన్నీ తీర్లా సగబెట్టుకొని రంగంలకు దిగేతందుకు చూస్తున్నాడట. మరి ఆ ముచ్చట్లేంటియో పురాగా అరుసుకొని వద్దాం పార్రి. ఎండకెండు తెలియడు, ఆనకు దడుగుతలేడు, చేనుకాయనే ఉంటున్నాడు. అప్పట్లెక్క లేడు సారు. గిట్ల అయితే ఎట్లా అని కొంతమంది కారు పార్టీ కార్యకర్తలు అభిమానులు నారాజు అవుతుండ్రు. కానీ సారు ఇంటే కూకున్నా సరే పార్టీని ఓ రేవు పొంటి ఎగుర పెడతానే ఉన్నాడట. ఏమున్నా లీడర్లను ఎరవలిచేని కాడికే పిలుచుకొని మాట్లాడుతున్నాడట. ఒక్క లీడర్ చెప్పింది కాకుండా ఓ 3-4 అడిగి ఊరం అంతా తెలుసుకుంటాడట. అన్ని దిక్కులకేంచి లీడర్లను పిలుస్తున్నాడట బాపు. ఎక్కడెక్కడ బలం ఎక్కువ ఉన్నది, ఎక్కడ బలం తక్కువ ఉన్నది, ఎట్ట చేస్తే బలగం పెరుగుతుంది అనేది సారు దినం చర్చ చేస్తూనే ఉన్నాడట. ఇప్పటికే ఓ దిక్కు కేటీఆర్ సారు, ఇంకో దిక్కు హరీష్ రావు సారు ఇద్దరు జిల్లాలన్నీ చుడిపెడుతుండ్రు. సర్కారు వాళ్ళ మీద సమరమే అన్నట్టు చేస్తాండ్రు. పోత గాలివానకు తోడు నిప్పు కూడా కలుగుతుంది అన్నట్టు. అంటే కేసీఆర్ సారు బస్సు యాత్ర చాలా అవుతుందట. అయితే ఎప్పుడు పడితే అప్పుడు ఏడ పడితే ఆడ మాట్లాడితే ఏట్లు పోసినట్టే అవుతుంది. అందుకే ఎప్పుడు మాట్లాడాలనో గప్పుడే మాట్లాడాలి అన్నట్టు చూస్తుండట సారు. ఇప్పటికే కారు పార్టీల కార్యకర్తలను షరీకు చేసుకునే కార్యం నడుస్తుంది. ఆ కార్యం ఒడిచినాక ఓ పెద్ద మీటింగ్ పెట్టుకొని మళ్ళా పాత రోజులను యాదికి చేయాలన్నట్టు చూస్తుండట కేసీఆర్ సారు. ఆ టెంకనే బస్సు యాత్ర చాలు చేయాలని చూస్తాడట. ఇక అది అట్లుంటే మాజీ సీఎం ఎప్పుడొచ్చినా మేము కూడా తయారుగా ఉంటాం అంటుండ్రు షెయి పార్టీ వాళ్ళు. మరి ఎట్టయితుందో చూసుకుంటూ పోవాలి. అటు ఆదివారం నాడు నల్గొండల మీటింగ్ అయి పొట్టు అరుచుకున్నాడు కదా సీఎం సారు. దాని మీద కూడా 2 పార్టీలకు నడమ పంచాయతీ గట్టిగా అవుతున్నది. ఇంత కేసీఆర్ సారు కూడా బయటకు వస్తే ఇక కావాల్సినంత రాజకీయం నడుస్తుంది అనుకుంటారు పబ్లిక్.
ఎప్పటికీ ఈ టైంలో వాగులు వంకలు పొంగిపోర్లేది, చెరువులన్నీ మత్తళ్ళు దుంకేది. ఈసారి మాత్రం అగొచ్చే ఈగొచ్చే అని అంటుర్రు కానీ ఆయమన్న వాన ఒక్కటంటే ఒక్కటి కూడా గురుస్తలేదు. అయితే షేన్లు శెల్కలను ఇడిచిపెట్టి లీడర్లు మీటింగ్లు పెట్టుకునే కాడికి పోయి కొడుతున్నాడు వానదేవుడు. ఇక చూడుర్రి, వాన దెబ్బకు ముఖ్యమంత్రి సార్ మీటింగే వాయిదా పడ్డది. రావయ్యా వానదేవుడా అని పబ్బతి బట్టి అడుగుతున్నా సుత పలకరిత్తలేడు. కొట్టుమన్న జాగల కొడతలేడు, పాడమన్న జాగల పాడతలేడు. కానీ సీఎం సార్ మీటింగ్ పెట్టుకున్నాడంటే మాత్రం అక్కడికి పోయి పొట్టు పొట్టు వచ్చిండు. ఖమ్మం జిల్లాల డిప్యూటీ సీఎం బట్టి సారు అడ్డాల గదే మదిర దిక్కున్న జగన్నాథపురంలో మంగళవారం రైతు ఆశీర్వాద సభ పెట్టుకుండ్రు సర్కారోళ్ళు. అన్నదాతల ఖాతాలల్లో రైతు భరోసా పైసలు జమ చేసి ఎగస్ పార్టీల మీద గట్టిగా బాణాలు వేద్దామని చూసిండ్రు. కానీ ఎక్కడిది, నేనున్నాక మీరెట్లా మీటింగ్ అవుతారా అన్నట్టు చేసిండు వానదేవుడు. మొత్తం బుర్జా లాస్కు పూసుకు. అది చాలదన్నట్టు సీఎం సార్కు చూపిద్దామని రైతులు తీరు కంపెనీలోళ్ళు టెంట్లు వేసుకొని సామాన్లు పెట్టుకుంటే గా టెంట్లన్నీ ఎగిరిపోయేటట్టు కొట్టింది గాలివాన. ఉత్త పుణ్యానికి అంత ఆగమాగమైంది. అందుకే ముందుగానే లీడర్లు అక్కడికి పోయి ఏమేం కథ ఎట్లున్నదని అన్ని చూసి ఇక మీటింగ్ పెట్టేటట్టు లేదు అని రద్దు చేసిండ్రు. గదే మీటింగును పట్నంలో ఉన్న శిల్పకళా వేదికకు మార్చిండ్రు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే రైతు భరోసా పైసలు ఎత్తామన్నారు, మరి ఎత్తరా లేదా అని పరేషాన్ అయ్యే అవసరం ఏం లేదట. చూడండి మంత్రి సార్ ఏమన్నాడో. రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం యథాతథంగా నడుస్తుంది. జగన్నాథపురంలో మొదలు పెట్టాల్సినటువంటి నిధుల విడుదల ఇక్కడ సభకు సంబంధించి గౌరవ ఉప ముఖ్యమంత్రి మన బట్టి విక్రమార్క గారి ఆలోచనకు అనుగుణంగా వాతావరణ పరిస్థితుల్ని బేరీ చేసుకొని ఆయన గారి యొక్క కోరిక మేరకు ఎప్పుడు ఇక్కడ ఆశీర్వాద సభ నడపాలో ఆయన గారి కోరిక మేరకు నడుస్తుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. కాదన్నట్టు అటు పెద్ద మీటింగు రద్దయినా సరే ఇటు పట్నంలో నడిచే మీటింగుల పైసలు వేసుడు పక్కా అన్నట్టు చెప్పిండు మంత్రి సారు. ఏమైనా వానదేవుడు అక్కడిక్కడ అనకుండా సీదా సీఎం సారు మీటింగ్కే సూటి పెట్టిండు కదా అనుకుంటారు పబ్లిక్. గా పడేదేదో చేన్లు చెలకల పొంటి పడితే రైతన్నలు ఖుషి అవుతారు కదా అనుకుంటారు ఇంతమంది. అమెరికా, జపాన్, చైనా ఇట్లా ఎన్ని దేశాలల్లో బుల్లెట్ ట్రైన్లు తిరిగినా సరే గవన్నీ ఒక లెక్క, మన దగ్గర బుల్లెట్ ట్రైన్ తిరుగుడు ఒక లెక్క. ఎందుకంటే మనదంతా అలాగుంటుంది, లేట్గా వచ్చినా సరే లేటెస్ట్గా ఉంటుంది. అందుకే మన బుల్లెట్ ట్రైన్ ఎప్పుడెప్పుడు పరుగులు పెడుతుందా అని ఎదురు చూస్తుర్రు చాలా మంది. వాళ్ళ ఎదురు చూపులకు తగ్గట్టే మనోళ్ళు పనులు కూడా చాలు చేసిర్రు. చూడురు ఏమేమి నడుస్తుందో. బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప చుక్కు 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 చుక్కని అని పాడుకునే రోజు జల్దీగానే వచ్చేటట్టున్నదుల్లో అన్నట్టు. బుల్లెట్ బండి అంటే డుగ్గు డుగ్గు బండి కాదు, బుల్లెట్ రైలు. గదే హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు 3 పట్టణాలకు బుల్లెట్ రైలు నడిపిస్తామని సెంట్రల్ వాళ్ళు చెప్పిర్రు కదా. ఆగో గా పనులు చిన్నగా మెల్లగా ముంగట పడుతున్నట్టే కనిపిస్తున్నది. ఏంటికంటే ఇక ఈ గుర్తులు ఒకసారి చూడండి, దవాఖాన గుర్తులు లెక్కున్నాయి ఏంటివి ఇవి అని అంటారా. బుల్లెట్ రైలు గుర్తులు అంటే బుల్లెట్ రైలు పట్టాలు వేసేందుకు ఊర్ల పోంటి గుర్తులు పెడుతున్నారట ఆఫీసర్లు. అట్లా రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్ జిల్లాల పోంటి సర్వే చేస్తుండ్రట ఆఫీసర్లు. గిట్లనే రంగారెడ్డి జిల్లా యాచారం దిక్కు రోడ్ల పోంటి వేసిన గుర్తులను చూసి పబ్లిక్ అంతా పరేషాన్ అవుతుండ్రు. అన్ని దిక్కులా గీసోంటి గుర్తులు వేసినాక భూములు ఏమన్నా అవసరం పడితే అందరితోని మాట ముచ్చట్లు చేసి భూసేకరణ చేస్తారట. ముందుగాలనైతే గిట్ల గుర్తులు వేసుకుంటా పోయి ఓ నక్ష తయారు చేసుకున్నాక బుల్లెట్ రైలు కొరకు పట్టాలు వేసుడు చాలు చేస్తారట. సర్వే మొత్తం ఒడిచినాకనే ఏ ఊర్ల మీదకేంచి బుల్లెట్ రైలు పట్టాలు పోతాయి, ఎట్టెట్లయితుంది అనేది పురాగా ఎరకైతుంది అన్నట్టు. ముందుకు ముందే ఎవరు పరేషాన్ కావద్దు అన్నట్టు కూడా చెప్తుండ్రు ఆఫీసర్లు. ఏమైనా బుల్లెట్ రైలు గిట వచ్చిందంటే ఇక హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 600 కిలోమీటర్లు 2-3 గంటలలోనే పోవచ్చు. మరి ఇప్పటికైతే నక్ష గీసుడు చాలు చేసిండ్రు. కట్టుడు పని పురాగా ఒడిచి బండి బాట పట్టాలంటే మాత్రం చూడాలి ఎంత టైం పడుతుందో. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది అని మన లీడర్ సభలు బొచ్చడు మాటలు చెప్పిర్రు. చెప్పుడే కాదు, రైతులను అన్ని తీర్లా ఆదుకుంటానికి ఎప్పటికప్పుడు కొత్త ఉపాయాలు కడుతూనే ఉన్నారు. అయితే రైతు చేసే గా వ్యవసాయం ఎప్పటికీ కలకలలాడాలి అని చెప్పి ఏపీలో ఏరువాక కార్యం చేసిర్రు అక్కడి లీడర్ సాబులు. మరి గా కార్యం ఎక్కడెక్కడ ఎట్లెట్లా అయ్యిందో అట్లా పోయి అరుచుకొని వద్దాం పారి. ఏరువాక సాగారో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్న అని జోరు చేసిరు ఏపీల కూటమి లీడర్లు.
వానలు పడి ఇత్తులు పెట్టే యాలైందని ఏరువాక పున్న రోజు వ్యవసాయం పనులకు హాజరుపడ్డారు. పశులకు నాగళ్లకు పూజలు చేసి వ్యవసాయం దండిగా సాగాలని పద్ధతి పట్టిర్రు. ఎప్పుడు చూడు బిజీగా ఉండే లీడర్ సాబులంతా పొలాల పొంటి వచ్చి అరకలు పట్టుడే మా చిత్రంగా ఉంది. గుంటూరులో వ్యవసాయ మంత్రి అచ్చెన్న సార్ కాంచి చాలు చేస్తే సత్తెనపల్లిలో ఎమ్మెల్యే కన్న లచ్చనారి సారు, బాపట్లలో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఇట్లా ఎక్కడోళ్ళక్కడ ఎడ్ల అరకలు ట్రాక్టర్లు ఎక్కి దుక్కులు దున్నిర్రు. అయితే ఈ పున్నం రోజు నాడు దుక్కులు దున్నుడు చాలు చేస్తే పంట దిగుబడి మంచిగా వస్తుంది, గొడ్డు గోదా చల్లగా ఉంటది, రైతులకు అన్ని తీర్ల మంచిదని రైతులకు ఎప్పటి నుంచో ఉన్న నమ్మకం. అందుకే రాష్ట్ర సర్కార్ తరఫుకించి ఏరువాక కార్యాన్ని పెద్ద పండుగ లెక్కనే చేసిర్రు. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అయితే ట్రాక్టర్లతోని ఏకంగా పెద్ద ర్యాలీనే తీసిండు. గిట్లా తనే స్వయంగా బండి నడుపు కూడా శెలక దున్నిండు. అటు లచ్చినార్ సార్ సుత అంతే, జోడెడ్ల అరక బట్టి జోరుగా 20 సార్లు దున్నిండు. గిట్లా లీడర్లంతా అరకలు బట్టి హడి అంటుంటే అన్నదాతల సంబరం చిన్నగా లేదు. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు సార్ అయితే భూమికి పచ్చని రంగేసినట్లు అనే పాట వస్తుంటే ట్రాక్టర్ తోని ఓ మలక సాలు దున్నిండు. అటు వెనుక వచ్చిన వ్యవసాయ మంత్రికి అక్కడి లీడర్లు నాగల్ని బహుమానంగా అందించారు. ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి మనకు సైంటిస్టులు అందరూ చెప్తున్నారు. దానికి అలర్ట్ అయ్యాం. ఇప్పటికే ఎల్నినో వస్తే ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఏంటి, తక్కువ వర్షాలతో పండించే పంటలు ఏవే ఉన్నాయి, అవి ఏ విధంగా మనం ముందుకు తీసి ఇప్పటికే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ ప్రభుత్వం కలిసి చేసుకుంది. అది ఎంత ఎల్లినో వచ్చినా సుత రైతులు ఏ పంటలు వేయాలి, ఎట్లా దిగుబడి పెంచాలనే ముచ్చట్ల మీద సర్కార్ ఆల్రెడీ ఆలోచన చేస్తుందని చెప్పుకొచ్చిండు మంత్రి. ఇది ఇట్లుంటే ఇటు మనకాడ సిద్దిపేట జిల్లాలో నాగలు పట్టిండు బస్సుల మంత్రి పొన్నం సారు. కోయడ మండలం కూరెలకు పోయిన మంత్రి సారు నాగలు పట్టి హడి జా అనుకుంటా ఓ మలక సాల్దు ఉన్నుడికి ఇట్లా వారేవా సాలు బరాబరే వేస్తుండు. చూస్తుంటే మంత్రి సారిగిన పెద్ద రైతే ఉన్నట్టుండు కదా, అగో ఏమో అంటుండు కదా సారు. తెలంగాణ ప్రభుత్వం పక్షాన రైతులందరికీ శుభాకాంక్షలు. ఈ సీజన్లో మీకు సంబంధించి అన్ని పంటలు సమృద్ధిగా, ఎటువంటి క్రిములు కీటకాలు లేకుండా మంచి ఉత్పత్తి వచ్చి ఆర్థికంగా మంచి రాబడి వచ్చే విధంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ కూడా ఏరువాక ఈ వ్యవసాయ ప్రారంభ దినోత్సవ శుభాకాంక్షలు. ఎల్నినో జయంగా వానలు వెనక ముందు అవుతున్న ముచ్చట వాజిబే, కాకపోతే రైతులంతా తగిన జాగ్రత్తలు తీసుకొని పంటలు వేసుకోవాలి. సర్కారు తరఫుకించి కావాల్సిన సాయం ఎప్పటికి చేస్తుందని మాట్లాడుకొచ్చుండు. మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాలల్లో అన్నదాతల పండుగ ఏరువాక కార్యం ఎన్నడూ లేనంత జోరుగా అయింది. పటాస్ న్యూస్ నడిమిట్లా ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. పట్నాలు పల్లెలు ఎక్కడ చూడు ఇప్పుడు ఓట్ల సవరణ ముచ్చట్లే వినబడుతున్నాయి. శాంపుల్ ఫామ్లు వాట్సాప్ గుంపులలో పంపుకుంటా అట్లా నింపాలే ఇట్లా నింపాలే అని జనాలకు సోయ కల్పిస్తుర్రు నింపినోళ్ళు. జనం కూడా ఓట్లు పోకుండా అన్ని తీర్లా జాగ్రత్త పడుతుర్రు. అయితే అంత మంచిగా నడుస్తున్న యాళ్ళ ఓటర్ లిస్టుల పేరు లేదు అని చెప్పి పట్నంలో ఒకళ్ళు జీవి తీసుకుర్రట. మరి ఓట్ల సవరణకు జీవి తీసుకునుడుకు సంబంధం ఏందో మీరే చూడుర్రి. అయ్యో, ఓట్ల సవరణ జరుగుతున్న సర్కార్యంలో ఎంత ఘోరమైంది చూడు. ఓటర్ లిస్ట్ లో పేరు లేదని చెప్పి జీవి తీసుకుంటుకి అన్న ముచ్చటేందంటే ఈ బాయ్సా పేరు షేక్ ముజీబుర్ రెహమాన్, కారు తోలుతాడు, ఉండేది బోరబండ దిక్కున్న భరత్ నగర్. అయితే ఈ నడుమ ఓట్ల సవరణ పేరుతోని అధికారులు ఇల్లు దిక్కున్న కాగితాలు ఇస్తారు కదా, అగో అట్లనే వీళ్ళింటి దిక్కు సుధా వచ్చిరట అధికారులు. కానీ ఆ లిస్టులకి అన్న పేరు లేదు. ఇగే ఉంది ఓటర్ లిస్ట్ లో పేరు లేదంటే అది ఎంత పెద్ద తప్పు అని మన అది పెట్టుకుండు. అందరి పేర్లు ఉన్నాక నా పేరు లేదు, ఆయనతో పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారా ఎట్లా అని లోపలే మస్తు రంది పెట్టుకున్నాట. ఇంటోళ్ళకి చెప్పి బాధపడ్డాడు కూడా. ఇక అన్నం అన్నది విన్న ఇంటోళ్ళు గట్ల ఏం కాదు, అరెస్ట్ ఎందుకు చేస్తారు, ఏం కాదు, నిమ్మలపడు అని ఎంత చెప్పినా సుతా భయం మాత్రం పోలే. దీంతో నన్ను అరెస్ట్ చేస్తే నా భార్య పిల్లలు ఏం కావాలి అని రాత్రి అంతా బుగులు పడి పొద్దు పోయినాక ఉరి పెట్టుకొని పానం తీసుకుండు. अपना क्या समझे इससे यार, मतलब कहीं भी ले आके डाल देते ऐसा समझ? ये टेंशन क्या टेंशन था? मतलब दीवाने बच्चे लेके काम भी जा रहे हैं तो क्या होता है कि मेरे बच्चा का कैसा होता है कि मेरे बच्चा कौन देखता है कि काम भी जाते कि कहाँ की भी जा रहे, क्या की बोल रहे, क्या के ये बोलते थे, ये टेंशन लेते थे उन्होंने। मैं काम भी नहीं भी जाते जी, कहीं को भी जाते बोला तो भी नहीं सुनते थे, वो मेरे को बहुत फिक्र है. అది ఏం కాదు ఎవరు అరెస్ట్ చేయరు అని ఎంత చెప్పినా సుత ఈయన కూడా గింత పని చేసిండు.
మరి నన్ను అరెస్ట్ చేస్తే నా పిల్లలేం కావాలనుకున్న పెద్ద మనిషి ఇప్పుడు పొరాగా లేకుండా వాయే. ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంది? ఆగమే కదా. అందుకే గిసుండి అనుమానాలు ఎవ్వరు పెట్టుకోకురి. ఓటర్ లిస్ట్ లో పేరు లేనంత మాత్రాన అరెస్ట్ బిరెస్ట్ ఏ ఉండదు, ఓటు ఉండదు. ఓటుతో పాటు సెంటర్ సర్కార్ ఇచ్చే పథకాలు ఉండవు. అంతేగాని ఇట్లా రంది పెట్టుకొని పానాల మీదకి తెచ్చుకోవద్దు అని చెప్పుకొస్తున్నారు అధికారులు.